అందరికీ శరారతి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఆర్సీబీ సంబురాలకు పోతే పోయినాయట 11 మంది పానాలు. ఏర్పాట్లు మంచిగా చేయొద్దా అంటుర్రు ఈ ముచ్చటిన్న జనాలు. ముఖ్యమంత్రి రేవంత్ సార్ను కలిసిర్రు కాబోయే కలెక్టర్లు. ఏమన్నా సలహాలు సూచనలు ముఖ్యమంత్రి సార్కి ఇచ్చిర్రా సార్లు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారులది ఉన్నది మొత్తం డాబు. అసలు ఏం పనులు చక్కగా చేస్తలేడట సీఎం నారా చంద్రబాబు. అంగన్వాడీల కోసం ఆలోచన చేస్తున్నదట మహిళా మంత్రి సీతక్క. ఇప్పటి సంది చూడిగా వీటి ఆలతో మొత్తం మార్చేస్తుందట పక్క. అన్నదాతను గొర్ర గుంజుకపోయిండట పోలీసు సారు. ముచ్చటరికాయ ఆయంత ఏఎస్ఐని సస్పెండ్ చేసిండ్రట ఎస్పీ గారు. ఐపీఎల్ ట్రోఫీలో 17 ఏళ్లకు ఆర్సీబీ గెలిచిందని సంబరాలు చేసుకునేందుకు పోయిన అభిమానులకు సాగు తప్పి కన్నులుంట పోయినంత పని అయింది. కొందరు సాగులు కూడా అయినాయట. విక్టరీ పరేడ్ గ్రౌండ్కు పోతే అభిమానులు ఆగమయ్యే కాడికి వచ్చిందట. తొక్కిసలాట అయ్యింది. అయ్యయ్యో ఎంత పరిశాన అయ్యిందో చూడుండ్రి. ఐపీఎల్ ఫైనల్లో గెలిచి కప్పు కొట్టిన ఆర్సీబీ ప్లేయర్లు విజయ ర్యాలీ పెట్టి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు పోతుంటే ఆటగాళ్లను చూస్తేందుకు ర్యాలీతోనే బెంగళూరు మొత్తం నిండిపోయిందట. ఎటు చూసినా జనమే జనం ఉన్నారట. క్రికెట్ అభిమానులు మస్తు మందే వస్తారని ఎవ్వలకు తక్లీఫులు రాకుండా తండ్లాట కాకుండా ఏర్పాట్లన్న చక్కగా చేసినా అయిపోవు. ఏర్పాట్లు చక్కగా లేవు. మంది ఎక్కువ అయ్యేసరికి ఒక్కపారే ఒకరి మీద ఒకరు పడుకుంటా తొక్కిసలాట అయిందట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది జీవిడిసిరట. చాలా మందికే దెబ్బలు తాకినాయట. అయ్యా అభిమానులారా, మొత్తుకుంటూనే ఉన్నాము. అభిమానం ఉండాలి కానీ అది ఆపతొచ్చేటట్టు ఉండొద్దని. విక్టరీ ర్యాలీ సల్లగుండా చెట్టంతా ఎదిగిన మనుషుల పానాలు పట్టున తీసే వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని పెట్టే. అయినా సర్కారు కూడా సవలతులు చేయశాతగానప్పుడు విజయోత్సవ ర్యాలీలకు విక్టరీల వేడుకలకు పర్మిషన్లు ఎట్లిచ్చే. ఇప్పుడు చూడుండ్రి అన్యాయంగా 11 మంది పానాలు వాయే, చాలా మందికి దెబ్బలు దాకే. ఇక అభిమానులకు కూడా ఈడో ముచ్చట చెప్పాలి. ఆటను ఆట లెక్క, ఆటగాళ్ళను ఆటగాళ్ళ లెక్క అభిమానించాలి కానీ అట్లా ర్యాలీలకు పోయి పానాల మీదకి ఎందుకు తెచ్చుకున్నాడు? వాళ్ళ మీద పెట్టిన అభిమానం అబ్బాయిల మీద పెడితే తల్లిదండ్రులు ప్రేమిస్తే మంచిగుంటుంది. అట్లెందుకు చేయరో అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. సిగ్గుందా జీడికిందా అంటే నలుగున నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నదట కదా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు ముచ్చట కూడా. అగో ఏమైందే బాలన్న అట్లన పడితే అంటారా? ఆ ముచ్చటంతా తెలవాలంటే మీరు ఇగో నేను చెప్తున్న ఈ ముచ్చట మొత్తం వినుండ్రి. ఇన్నాక మీరు కూడా అచ్చం అట్లనే ఉన్నదంటారు. ఆలస్యం ఎందుకు చూడుండ్రిగా. ఇంతకు ముచ్చట ఏంటంటే క్రికెట్ అభిమానులు అంతా ఆటగాళ్లను చూద్దామని రావురు అనుకుంటా ఎగబడ్డారు కదా. ఆడికి పోయిన మంది ఎక్కువ వరకల్లా ఆయన తొక్కిసలాట అలా ఎటు పోరాక 11 మంది పానాలు అన్యాయంగా బాయా. అందుకే సర్కారే ఏర్పాట్లు మంచిగా చేస్తే మంచిగుండు. అట్లా చేయకుండా లాపరవా చేసే వరకల్లా అన్యాయంగా అంతమంది పానాలు బాయే. మీరు కాంగ్రెస్ సర్కారుకు గాయంత తెలియదా సార్ అని సిద్ధరామయ్య సార్తో అంటే కుంభమేళ అయినప్పుడు కూడా 50-60 మంది తొక్కిసలాట విడిచిర్రు. మేమేమన్నా ఏమన్నా అన్నామా? ఇప్పుడు ఇట్లా విక్టరీ పరేడ్ కాడ 11 మంది పానాలు పోతేనే మా మీద సెంట్రల్ సర్కారు ప్రతిపక్ష పార్టీలు అన్నీ మమ్మల్ని బదనాం చేస్తున్నాయన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు అంటే మీరు కుంభమేళ కాడ చచ్చిపోతే ఏమన్నా అన్నామా అంటే ఏమన్నట్టు సారు? కామన్ పబ్లిక్ ఎప్పుడు ఎట్లా పోయినా ఏం కాదు, మేము గడ్డకు ఉంటే అయిపోయి అన్నట్ట. ఎట్లా అదే తొక్కిసలాటలా మీ ఇంటోళ్ళు మీ మన్మన్లో మీ మనమరాల్లో ఉంటే ఏం చేస్తారు సారు? అట్లా అనొద్దు సారు. ఎందుకంటే వాళ్ళంతా మీకు ఓట్లేసిన పబ్లిక్ పానాల గురించి అంత పలసన మాట్లాడొద్దు. మీ ప్రభుత్వమే ఆడ ఏర్పాట్లు మంచిగా చేసి ఉంటే అంతమంది పానాలు పోకపోవు. ఆ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే. పోయిన పానాలు ఎట్లాగో తిరిగిరావు. ప్రభుత్వం వాళ్ళకని చూస్తుంటే ఎట్లాగో సాయం చేయదు అనిపిస్తున్నది. ఆర్సీబీ ఆటగాళ్లే ముంగడికి వచ్చి సచినోళ్ళ అవ్వయ్యలకు ఎంతో కొంత ఆసరైతే అంతే బాగుంటుంది. చూసినారు కదా అభిమానులారా, మీడియాలా సోషల్ మీడియాలా ఎట్లాగో వాళ్ళు కళ్ళబడుతూనే ఉంటారు. మంచిగా సెల్ ఫోన్లను టీవీలను చూసి మురిసిపోక ఇట్లా నేరుగా పోయి చూద్దామంటే ఇట్లనే పానాల మీదికి ముప్పు వస్తుంది. ఇప్పటి సంధానం అట్లా చేయకుండా మారతారని అనుకుంటున్నాం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ను కలిసేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్న ఐఏఎస్ ఆఫీసర్లు పోయిర్రట. షై సర్కార్కు తెలంగాణలో ఏలుబడి ఏ శాతం అయితలేదు. ఎట్లా చేయాలనో చెప్పేందుకు ఇట్లా పోయినరా. ఎంతమంది పోయినరు? యనమల రేవంత్ సార్కు ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చిర్రా అంటే అరుచుకుందాం పారి. 2024 బ్యాచ్కు చెందిన కాబోయే కలెక్టర్లు ఇట్లా సీఎం రేవంత్ సార్ను కలిసి పువ్వుల గుత్తి చేతులు పెట్టి మర్యాదలు మంచిగానే చేసిర్రు. ముఖ్యమంత్రి సార్ కూడా ముసిముసిగా నవ్వుకుంటా మంచిగానే ముచ్చట పెట్టిండు. మొదలు ఫోటోలకు వీడియోలకు పోజులు అయిపోయినాక ఇట్లా కూర్చొని ముచ్చట సురువు చేసిర్రు. మరి మీరు కలెక్టర్ల లెక్క నౌకర్లు ఎక్కంగానే ఏం కమాలు కడతారు, ఎట్లా పని చేస్తారు? ఇప్పుడు పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నప్పుడు మీరు ఎసొంటి ఉపాయం కడతారని సీఎం సార్ అడిగినట్టే ఉన్నాడు. ఆ కలెక్టర్ చదువు చదివినోళ్ళు కూడా వాళ్ళకు తోచిన కాడికి మనిషికో మాట చెప్పిర్రట.
మరి మలి సర్కారు తెలంగాణలో ఏలుబడి చేసుడు సక్కదనం లేదు. కాంగ్రెస్ నాయకులు గుండెగాలు రౌడీల లెక్క గుంపునేసుకొని వచ్చి సర్కారు నౌకరీ చేసే ఆఫీసర్లను తిప్పలు పెడుతురన్న ముచ్చట ఓపారి ముఖ్యమంత్రి సారు చెవుల చేస్తే అయిపోవు కదా. అట్లనే అన్నదాతలను ఆదుకున్నట్ల సర్కారుకు శాతనైతే లేదన్న ముచ్చట కూడా చెప్తే అయిపోవు. కొత్తగా కాబోయే కలెక్టర్ అయిన మీ మాటనన్న ముఖ్యమంత్రి సార్ ఇంటడేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతుంది. ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు సీఎం చంద్రాల సారు ఏలుబడి చేయబట్టే. ఇప్పుడన్నా ఎగురంతో ఏమన్నా పథకాలను కొలాయిస్తుండా లేకుంటే అట్లనే ఆంధ్రప్రదేశ్ను ఆగం చేస్తుండా అంటే ఏమో మరి. ఓ పారి ఆ ముచ్చటంతా యాద్ చేసుకుందా పారిగా. తేలిక అధికారం ఇస్తే తెల్లారేదాకా కుట్టింది అన్నట్టు ఉన్నది. ఎన్నడెక్కనోడు ఎద్దెక్కితే వెనకడ ఏమో అయ్యింది అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి జగనాల సారికి అప్పట్లో పాలనా పగ్గాలు అప్పచెప్తే రాజన్న రాజ్యం ఏమో కానీ రందుల రాజ్యం తెచ్చిండు. జగనాల సారుకు ఏలుబడి ఏ శాత కాదు. ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చెట్టంత మనిషి చంద్రాల సారికే మళ్ళా పాలనా అప్పచెప్తే ఇగురంగా ఇళ్ళకు వచ్చినట్టు చేస్తాడేమో అనుకుంటే కావాలని పొక్కిలి చేస్తుండు. చంద్రాల సారు ఏలుబడి ఇప్పుడు ఎట్లున్నదంటే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తెంత గురిగింది అన్నట్టే ఉన్నది. సైకిల్ పార్టీ అధికారంలో వస్తే సమస్యలు పోతాయి అనుకుంటే పంక పార్టీలు ఉన్నదానికంటే గోసలు ఎక్కువనే మోపైనాయి. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది. ఏపీని ఎక్కదీపములే ఎలికిస్తాడనుకొని ఆశతోని ఓట్లేసి కూటమి సర్కారును అధికారంలోకి తెస్తే ఆశపడ్డలో నోట్లే పాసుపడ్డట్టే అయ్యింది. ఇప్పటి వరకు ఎన్నికల్లో చెప్పినట్టు ఏ పథకం కూడా కొలాయించింది లేదా. పేరుకు పునర్నిర్మాణం అనుకుంటా పొద్దుగడుపుడు ఉన్నది తప్పితే పోలవరం ప్రాజెక్టు పనులు ఒడిచింది లేదు. రాజధాని అమరావతి పనులు పురాగా అయ్యింది లేదు. సెంట్రల్ సర్కారు నుంచి తెచ్చిన పైకం అంతా కలల ప్రాజెక్టుల మీద పెడితే ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం పథకాలు కొలాయించుడుకైతే ఖర్చు పెట్టింది కూడా లేదు. అయ్యా సీఎం చంద్రాల సారు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, ఇప్పుడు ఏం చేస్తుర్రో ముచ్చటగా 3 మాటల ముఖ్యమంత్రి అయినా మీకన్నా అర్థమవుతుందా? ఎన్నికల ముంగడ మీరు చెప్పిన ముచ్చట యాదికి లేకపోతే ఇప్పుడు మేము యాద్ చేస్తున్నాము. అన్నదాతలను ఆదుకోండి, అమలక్కల కోసం కొలాయిస్తామన్న పథకాలు కొలాయించుర్రి, చదువుకునే పిల్లలకు సకల సౌలతులు చెయ్యండ్రి. ఏపీలో పబ్లిక్ కూటమి సర్కారునే ఎన్నుకుంటాం అనేటట్టు పాలన ఎలగబెట్టుండ్రి. లేకుంటే పంకపాటికి పట్టిన గతే మీ కూటమి సర్కారు కూడా వట్టుడు ఖాయమంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో పంక పార్టీ పసుపు పార్టీ రెండేనట. దొందే అన్నట్టు ఓ దిక్కు ఆంధ్రప్రదేశ్లో ఏలుబడిలకు వచ్చిన కూటమి సర్కారు పబ్లిక్కు ఎన్నుపోటు ఒడిస్తే పంక పార్టీ కూడా అంతకంటే ఎక్కువ పెద్ద ఎన్నుపోటు ఒడిచిందట. దొందే అన్నట్టు ఇప్పుడు 2 పార్టీలు మక్కి డిట్టో సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే అని ఎవరన్నారంటారా చెప్తా పారి. ఏపీలకు ఏలుబడిలకు వచ్చిన కూటమి సర్కారు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేసుట్లా లాపర్వా చేసి పబ్లిక్ను ఎన్నుపోటు ఒడిచిందని ప్యాన్రిక్కలు పెద్దెత్తున ఆంధ్రలో ఎన్నుపోటు దినం చేస్తుర్రు. అయితే సచ్చి సర్గాన రాజన్న ఉన్నాడు కదా, ఆయన రాజకీయ వారసరాలు ఏపీ మాజీ సీఎం జగనాల సారి చెల్లె షర్మిలక్క ఏమంటున్నదంటే సీఎం చంద్రాల సారే కాదు మాజీ సీఎం జగనాల సారు కూడా ఎన్నుపోటు ఒడుసుట్లా నంబర్ 1 రక్త సంబంధాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చినాక అందరిని ఆగం చేసిండని అనుకొచ్చిందట. అటు కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్ను ఆగం చేసింది. ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడదిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు ఉన్మాద అవినీతి అరాచక పాలనకు గుణపాఠం చెప్పి ఏపీ ప్రజలు కూటమి సర్కారుకు పట్టం గడితే ప్రజా తీర్పును తుంగల దొక్కినట్టు ఉన్నదట. సీఎం చంద్రాల సారేమో పునర్నిర్మాణం అనుకుంటా ఏడాది నుంచి పథకాలను పక్కకు పెట్టిండు. సూపర్ 6 పథకాలు గాలికిడిచి పెట్టిండు. అప్పుల సాకు చూపి అభివృద్ధి అటుకు మీద పెట్టిండు. నిధులు లేవని పథకాలకు పంగనామాలు పెట్టిండు. కరెంటు బిల్లు పేరుతోని పబ్లిక్ జేబులు ఖాళీ చేసిండు. విభజన హామీలకు దిక్కు లేదు. ప్రత్యేక హోదా అడగలేదు. పోలవరం ఎత్తు తగ్గించినా సెంట్రల్ సర్కారుతోనే సమరం లేదు. పేరుకు మాది ప్రజాప్రభుత్వం అనుకుంటా ఏపీ ప్రజల నోట్లే మన్ను పోసే పని చేస్తున్నారని ఇట్లా మస్తుగానే సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అమ్మ షర్మిలక్క మరి అటు పంక పార్టీ ఇటు పసుపు పార్టీ పబ్లిక్ను పట్టించుకుంటా లేదంటారు కదా. తెలంగాణలో కర్ణాటకలో కూడా మీ కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉన్నది కదా మేడము, మరి మీ ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకుంటలేదో మీరెందుకు చెప్తలేరు? మీ పార్టీ ఆ 2 రాష్ట్రాలలో అధికారంలో ఉంది కదా మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క ఇప్పుడు ఓ మంచి ముచ్చట చెప్పిందట. ఇట్లా మంచి ముచ్చట్లు చెప్పుడే ఉన్నది తప్పితే షై సర్కార్ అమలు చేసింది లేదు, ప్రజలకు సక్క ప్రభుత్వ ఫలాలు అందింది లేదు. అది సరే కానీ ఇప్పుడు మళ్ళీ ముచ్చట చెప్పిందే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు చెప్తా పండి. తెలంగాణలో అంగన్వాడీ సెంటర్ల ఆలత్ మొత్తం మార్చేందుకు మంత్రి సీతక్క మస్తుగానే తిప్పలు పడుతుందట. రాష్ట్రంలో 12 పువ్వులు 24 కాయలన్నట్టు కలకలలాడించేందుకు ఇక మధ్య ఇస్తుందట. అగోబో దిక్కు అంగన్వాడీల బుడ్డపిల్లలకు బాలింతలకు ఇచ్చే గుడ్లకా నుంచి బువ్వదాకా అన్నీ కూడా మొత్తం ఖరాబ్ అయినాయి ఇస్తుర్రు. అంగన్వాడీలు మొత్తం ఆగమవుతున్నాయి, తెరలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు మంచి సౌలతులు చేసేందుకు మస్తుగానే తిప్పలు పడుతుండ్రని అంటున్నావు ఏందే బాలన్న? చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇదేనేమో అంటారా? ఎవరైనా తట్టు తాకినాకనే బట్ట కడతారు అన్నట్టు మేడం కూడా ఇట్లా ఆలోచన చేసిందేమో. జల్దీనే ఏం తక్కువ 14,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ వేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తుందట. అంగన్వాడీ టీచర్ల పోస్టులు హెల్పర్ల పోస్టులు వేసి తక్లీఫ్ ఉన్న కాడ తిప్పలు వాపే పని చేయబోతున్నదట. అమ్మ మంత్రి సీతక్క మొదలు మీరు రాష్ట్రంలో
ఉన్న అంగన్వాడీ సెంటర్లలో సవలతులు కూడా చక్కగా ఇయ్యిర్రి. సర్కారు పంపే కోడిగుడ్లు బాలామృతము పప్పులన్నీ కూడా చక్కదనం ఇవి పంపుర్రి. మీరు పోస్టులు వేస్తామని అనుడు ఉన్నది తప్పితే కానీ ఏసుడు ఎప్పుడో కరెక్ట్ డేట్ చెప్తలేరు, టైం చెప్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పంకపార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సారు పానం గిట్లా బాగలేదా ఎట్లా? ముఖం మొత్తం మునుపడి లెక్క లేదు, చీకి పడేసిన బొక్క లెక్క విలుసుకపోయింది. మరి సారుకు ఏమైందో ఉట్టుట్టిగానే మాట్లాడుకుంటా సోయి తప్పి కింద పడ్డాడు. దవాఖానకి వేసుకపోయారు. ఇప్పుడు పానం ఎట్లుందో పరామర్శించొద్దాం పరి. ఏపీలో పంకపార్టీ పెట్టిన ఎన్నుపోటు దినంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సారు ఆగమాగం చేయగానే ఆడికెళ్ళి తీసుకుపోయి బిరానా డాక్టర్కు చూపించారు. సారు కూడా బీపీ గిట్లా చెకింగ్ చేసి 2 సూదులు గిట్లా వేసిండా అంటే కళ్ళు తిరిగి పడిపోయినాక ఏకుంటూ ఊకుంటాడా, వేసే ఉంటాడు. అట్టకట్ట మందంకు మందం ఉండే బొత్స సారు ఎందుకిట్లా బొచ్చు వీకిన కోడేలే ఇంత వీక్ అవుతుండు? సారుకు ఎవరికి రాని బీమారేమన్నా వచ్చిందా? లేకుంటే ఏపీలో పంకపార్టీ అధికారం పోయింది, ఈ తేప వస్తే 4 రూపాయలు ఎక్కువ పక్కకు వేసుకుందునని అట్లగిట్లా మనసులా ఏమన్నా రంది పెట్టుకున్నాడా? అయ్యా బొత్స సత్యనారాయణ సారు, మరి ఇట్లా రందులు ఏమన్నా ఉంటే ఇంటోళ్ళకు చెప్పుర్రి. మీరు మనసులో రంది పెట్టుకొని యాళ్లకు తినకుండా ఎండల సొంటెండ పెట్టుకొని తిరిగితే మీ పానం ఏం కావాలి? ఇంకా 4 దినాలు మీరు ఏపీలో ప్రతిపక్ష పార్టీలో ఉండి పబ్లిక్ గోసల మీద పని చేస్తే మంచిగుంటది. మొదలు మంచిగా చూపించుకోండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో మొత్తం బీట్యాక్స్ నడుస్తుందట. బీట్యాక్స్ కడితే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు వస్తున్నాయట. లేకుంటే రూపాయి కూడా రాక ముప్పు తిప్పలు పడుతురట. ఆర్ఆర్ ట్యాక్స్ అని అప్పట్లో వినబడది, ఇప్పుడు మళ్ళా బీట్యాక్స్ అని ఈ ముచ్చటేందే? ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. మాజీ సర్పంచులు చిన్న కాంట్రాక్టులు ఏడాది దాటిన పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల కోసం 20% కమిషన్ అడుగుతున్నట్టుగా మరి వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఇన్నరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడే కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి బీటాక్స్ గతంలో 7% ఉండే, అది 10% అయింది. ఈరోజు బీటాక్స్ 20% వరకు పెరిగింది. ఇప్పుడు 20% బీటాక్స్ కడితేనే మాజీ సర్పంచుల కాడికెళ్ళి బుడ్డ కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు మొత్తం విడుదల అవుతున్నాయట. మరి మహేశ్వర్ రెడ్డి సార్ అంటున్న బీటాక్స్ ఏంటిది? ఎవరు ఈ ట్యాక్సీ కట్టించుకుంటున్నారు అంటే ఏమో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు అనే బీటాక్స్ అంటే బట్టి ట్యాక్సీ కావచ్చు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీ దగ్గర బీటాక్స్ కట్టినట్టు బరబ్బర్ ఆధారాలుంటే సెంటర్లు ఉన్నది మీ పార్టీ కాబట్టి ఢిల్లీకి పోయి తెలంగాణ చేయి సర్కారు మంత్రులు అడ్డగోలుగా అక్రమాలు చేస్తుర్రు, బుద్ధున్నట్టు కాంట్రాక్టర్ల నుంచి ట్యాక్స్ పేర్లు చెప్పుకుంటా దోసుకుంటుర్రు, ఇవి ఆధారాలు అని వాళ్ళ ముంగడ పెడితే సర్కారు లాంఛనాలతోనే ట్యాక్సులు వసూలు చేసేటోళ్లను పట్టుకపోతారు కదా సారు. లేకుంటే మీరు పనేం లేక ఇట్లా పని కట్టుకొని ప్రెస్ మీట్లు పెడితే ఏమైనా ఫాయిదా ఉంటుందా? ఇట్లా కొంత పొద్దు గడిపిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం తెలంగాణలో ఉన్నదా, లేకుంటే ఇంటి లాదులతో బయట దేశం టూరుకు ఇట్లా పోయిందా? అగో మంత్రి మేడం బయట దేశం టూరుకు ఎందుకు పోయింది? ఈడనే ఉండే నువ్వేందే బాలన్న అట్లా అంటున్నావు అంటే ఏమో మరి ఓదికు యములాడ గుడికాడ కోడలు మొత్తం చచ్చిపోతున్నా సప్పుడు కూడా చేస్తలేదు. మేడంకు ఈ ముచ్చటకి ఇట్లా ఎరకగాలేదా ఎట్లా? మనమన్నా చెప్పొద్దాం పారి. నెల దినాల సంది యములాడ గుడికాడున్న గోశాలల గోవులు మొత్తం ఎక్కడికక్కడ పానం బాగలేక చచ్చిపోతున్నాయట, కోడలు మరణిస్తున్నాయట. మొన్ననే 7-8 కోడెల దాకా జీవిడిచినాయట. మరి ఇన్ని కోడెలు ఓ దిక్కు చచ్చిపోతుంటే ఇప్పటి వరకు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఎందుకు సప్పుడు చేస్తలేదు, ఎందుకు చచ్చిపోతున్నాయని తెలుసుకుంటలేదు అంటే ఏమో మరి అప్పట్లోనే యములాడ కోడెల ముచ్చట్ల కావాలని కొందరు బదనాం చేసినానికి ఇట్లా ఈ సాగుల ముచ్చట పట్టించుకుంటలేదా? అమ్మా మంత్రి గారు, 1 కాదు 2 కాదు ఇప్పటికీ 28 దాకా కోడెలు చచ్చిపోయినాయని 2-3 దినాల బట్టి వార్తలు ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నాయి. మరి అవి ఎందుకు చచ్చిపోతున్నాయి, ఏం కథనో మొదలు అరుచుకోండి. మీరు ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను ఎట్లాగో అమలు చేస్తలేరు. ఇప్పుడు నోరులేని మూగజీవాల పానాలు పోతున్నా పట్టించుకోకుంటే ఎట్లా మేడం వీటి పాపం తలుగుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సనాతన ధర్మం అని సంకలు గుద్దుకునే ఏపీ డిప్యూటీ సీఎం కమ్ సిన్మేషకాడు పవనాల సారుకు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సారు ఓ పెద్ద ప్రశ్నే వేసిండట. ఇప్పుడు పవనాల సారుకు నారాయణ సారు ఏం ప్రశ్న వేసిండు, అసలు ఎందుకు వేసిండు, దానికి కొనిదెల వారు జవాబు ఇచ్చిండు అంటే ఏమో మరి ముచ్చట్లు మొత్తం అరుచుకుందాం పారి. అయ్యా నారాయణ సారు, పవనాల సారు మీదికి మీ ప్రశ్నల బాణం సంధించుర్రి. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న. ఈయనరా పవనాల సారి నర్మల సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే కేసులు పెట్టి సర్కారు లాంఛనాలతోనే మైలపోలు తీసి మంచిగా జైలుకు పంపుతామని అన్నాడట. అయితే సనాతన ధర్మం అంటే అంత ప్రేమ పవనాల సారుకుంటే మరి ఇంటామెకు ఇట్లా విడాకులు ఇచ్చే పద్ధతి సనాతన ధర్మంలో ఉంటుందా అని అనుకొచ్చుండు. అయ్యా డిప్యూటీ సీఎం పవనాల సారు, శిఖర్ నారాయణ సార్ అన్న మాట మీకు తెలిస్తే మటుకు మీరు ఇంటనే ప్రెస్ మీట్ పెట్టి సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా, ఇంటామే నిడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనే పాడుబుద్ధి ఉంటుందా? సనాతన ధర్మంలో 3 పెళ్లిలు కాదు 30 పెళ్లిలు
కూడా చేసుకోవచ్చు అని కూడా ఉంటే వెంటనే ఆధారాలతో సహా చూపెట్టుర్రి. లేకుంటే మీ సనాతన ధర్మం ముచ్చట అంతా ఉత్తదే. పార్టీల కోసము పతారాల కోసము ప్రధాని ముంగడ శబ్బాష్ అనిపించుకునే దానికోసమే అవుతుంది అని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ రైతు నువ్వు ఏఎస్ఐ సారు మొత్తం గొర్ర గుంజుకొచ్చి బయట పడేసిండట. అన్నం పెట్టే అన్నదాతను ఎందుకు పోలీసు సారు గొర్ర గుంజుకపోయిండు, అట్లా ఈడ్చిపాడేసేంత ఆ తప్పు ఆ రైతు ఏం చేసి ఉంటాడు. ఇట్లనే రాజకీయం లీడర్లను కూడా రక్షక భటులు ఈడ్చుకపోయి అవతలికి నూకుతుండ్రా అంటే అరుచుకుందాం పారి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ల సర్కారు భూభారతి అవగాహన సదస్సు పెట్టిందట. భూమి ముచ్చట అరుచుకునేందుకు పోయిన ఓ పెద్ద మనిషిని పట్టుకొని ఏఎస్ఐ రామచందర్ సారు ఇట్లా గల్లా బట్టి బయటకు నూకిండట. అగో మరి ఇట్లా మెడబట్టి బయటకు నూక్కొచ్చేంత తప్ప రైతు ఏం చేసిండంటారా ఏమో మరి ఆ పెద్ద మనిషే చెప్తుండే నుండి. ఆఫీస్కోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. భూభారతి సదస్సుల భూమి ముచ్చట అడుగుతందుకు పోతే ఇట్లా ఒక్కపారే వచ్చి ఏఎస్ఐ రామచందర్ మెడబట్టి కింద పడేటట్టు గుంజుకొచ్చిండట. అయ్యా ఏఎస్ఐ గారు భూభారతి పెట్టిందే భూమి జాగల ముచ్చట అరుచుకునేది అందుకు, అదే ముచ్చట అడిగేదందుకు పోతే అట్లనేనా సారు రైతులను నూకేసేది? పేదలంటే మీకు అంతా అలుసా? మీరు నియతిగల్లా ఆఫీసర్ అయితే మీ ప్రతాపం అధికారుల మీదికి మరలవాడుకుంటా ప్రజలను బెదిరించే లీడర్ల మీద చూపెట్టాలి కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు అన్నదాతల మీద చూపెట్టుడేంది అనుకుంటా. ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తుంటే అటు కలెక్టర్ మేడం ఇటు ఎస్పీ మేడం వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసిరట. షేరా మరి చేసిన ఉద్ధారకం పనికి చేస్తారు. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో అనే అమ్మ పాట వింటే మన మనసంతా మంచిగా అనిపిస్తుంది కదా. అమ్మ ప్రేమ అనుభూతి అనేది ఒక మనసులకే కాదు మాటలు రాని మూగ జీవాల్లో కూడా అట్లనే ఉంటుంది. బిడ్డ కోసం తల్లి పడే తన్లాట వీడియోను పట్టుకొచ్చిన ఒక పారి చూడుండ్రి మీరు కూడా. అగో చూసినరా ఆటోలో దూడపిల్లని వేసుకపోతుంటే వెనక ఆవు ఎట్లా ఉరుకుతుందో. మరి ఏడికి తీసుకుపోతుండ్రు అంటారా? జగిత్యాల పట్టణంలో ఈ ఆవు దూడ నిడిచిపెట్టి మేతకు పోయి మళ్ళా రాలేదట. 2-3 దినాల సంది దూడ ఆవు కోసం ఇంటికాడ ఒకటే ఒర్రుతుందని ఇట్లా నరేందర్ అనేట ఆయన ఆటోలు ఎక్కించుకొని ఆవు జాడ కోసము జగిత్యాల మొత్తం గల్లీలన్నీ గాలించిండట. కొత్త బస్టాండ్ కాడ ఆవు దూడలు ఏర్పాటు చేసి ఆటో కాడికి వచ్చిందట. ఇట్లా అమ్మ ఆవును దూడను తీసుకొని మళ్ళీ ఇంటికి పోయిండట. చూసినరా మాటలు రాని మూగ జీవాలు కూడా కన్నబిడ్డలను ఏర్పాటు చేస్తాయి. కానీ మాటలు వచ్చిన మనుషులే కొందరు కన్న తల్లిదండ్రులను తిప్పలు పెట్టి కన్నబిడ్డలను కూడా కష్టాలు పెట్టి గోస ఉచ్చుకుంటారు. అసొంటోళ్ళు ఇసొంటి చూసి మారితే బాగుండు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు చేసి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని